వెల్కమ్ టు రాజనీతి. అమరావతి సీడ్ యాక్సెస్ రోడ్డుకు అడ్డుగా ఉన్న భూములని సిఆర్డీ అధికారులు భూసేకరణ ద్వారా స్వాధీనం చేసుకున్నారు. ఈ స్వాధీనం చేసుకునే క్రమంలో కొంతమంది భూ యజమానులు ప్రతిఘటించారు. మేము ఈ భూముల మీదే ఆధారపడి బతుకుతున్నాం, మా పొట్ట కొట్టొద్దని అధికారులను వేడుకున్నారు. స్వాధీనం చేసుకున్న తర్వాత చంద్రబాబుకి, ముఖ్యమంత్రికి హెచ్చరికలు జారీ చేశారు, శాపాలు పెట్టారు. మేము ప్రభుత్వం మీద పోరాడతామని కూడా చెప్తున్నారు. వీళ్ళు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అంటే, రాజధాని నిర్మాణం కోసం 99.5% మంది రైతులు భూములు ఇచ్చారు. వీళ్ళు కేవలం 0.5%. భూములు ఇచ్చిన వాళ్ళు 30,000 మందికి పైనే ఉంటే వీళ్ళు 300 మంది కూడా ఉండరు. వీళ్ళు భూములు ఇవ్వకపోవడం మూలంగా రాజధానిలో కొన్ని రోడ్లు ఆగిపోయినాయి. రోడ్ల నిర్మాణానికి వీళ్ళ భూములు అడ్డం వచ్చినాయి. రాజధానికి ప్రధానమైన సీడ్ యాక్సెస్ రోడ్డు కూడా ఆగిపోయింది. వీళ్ళ సహాయ నిరాకరణ వల్ల రాజధాని ప్రాజెక్టు ముందుకు సాగటంలో ఆటంకాలు ఏర్పడ్డాయి. వీళ్ళతో చాలాసార్లు అధికారులు, ప్రజాప్రతినిధులు సంప్రదింపులు జరిపిన తర్వాత కొంతమంది మెత్తబడ్డారు, కొంతమంది సమీకరణకు ఒప్పుకున్నారు. ముందు మేము ఇవ్వం అన్నవాళ్ళు ఒప్పుకున్నారు. ఉదాహరణకు ఉండవల్లిలో 20 ఎకరాలకి భూసేకరణ కింద నోటీసులు ఇచ్చిన తర్వాత 10 ఎకరాలు భూ సమీకరణలో ఇచ్చేశారు. ఇంకా 10 ఎకరాలు ఇవ్వాల్సి ఉంది. ఇందులో సీడ్ యాక్సెస్ రోడ్డుకు అడ్డుగా ఉన్న 2 ఎకరాల 70 సెంట్లని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. ఈ రైతులకు ఎకరాకి 2,40,00,000 రూపాయల చొప్పున నష్టపరిహారం ఇచ్చారు. మొత్తం 2 ఎకరాల 70 సెంట్లకి 7 కోట్ల పైచిలకు అమౌంట్ ఇచ్చారు. ఈ నష్టపరిహారం చెక్కులు ఇవ్వడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఆ చెక్కులు తీసుకోవడానికి నిరాకరించారు భూ యజమానులు. దీంతో ఆ చెక్కుల్ని ట్రిబ్యునల్లో డిపాజిట్ చేసి సిఆర్డీ అధికారులు భూములు స్వాధీనం చేసుకున్నారు. 2013 భూసేకరణ చట్టం ప్రకారం ప్రజా ప్రయోజనాల కోసం భూసేకరణ అవార్డు పాస్ చేసి దానికి సంబంధించిన పరిహారం మొత్తాన్ని భూ యజమానులకు ఇవ్వాలి. ఒకవేళ భూ యజమానులు తిరస్కరిస్తే దాన్ని సంబంధిత కోర్టులో జమ చేసి భూమిని స్వాధీనం చేసుకునే హక్కు ప్రభుత్వానికి ఉంది. పరిహారం కోర్టులో జమ అయిన వెంటనే ఆ భూమిపై ప్రభుత్వానికి యాజమాన్య హక్కులు వస్తాయి. ఆ భూమి ప్రభుత్వ పరం అవుతుంది. ఒకసారి భూసేకరణ అవార్డు పాస్ అయ్యి పరిహారం రైతు తీసుకున్నా లేదా సంబంధిత కోర్టులో జమ చేసినా ఆ భూమిలో ప్రభుత్వం తన కార్యకలాపాలు మొదలు పెట్టవచ్చు. అయితే ఆ నష్టపరిహారం, ప్రభుత్వం ఇచ్చే నష్టపరిహారం సరిపోదు అని పరిహారాన్ని సవాల్ చేసే అవకాశం భూ యజమానికి ఉంటుంది. ఈ పరిహారం చాలదు, ఇంకా పెంచండి అని ఆయన కోర్టులో సవాల్ చేయొచ్చు. కోర్టులో డిపాజిట్ అయిన డబ్బును విత్డ్రా కూడా చేసుకోవచ్చు, చేసుకుని కూడా సవాల్ చేయొచ్చు. సో కోర్టు ద్వారా పరిహారం ఎక్కువగా పొందే అవకాశం ఉంటుంది. ఒకవేళ కోర్టు అది సమంజసం, ఎక్కువ ఇవ్వాలని చెప్తే ఇవ్వాల్సి ఉంటుంది. అంతేగాని భూములు తిరిగి ఇచ్చే అవకాశం ఉండదు. భూములు ప్రభుత్వం చేతిలోకి వెళ్ళిపోతాయి. ఇప్పుడు ఉండవల్లిలో 10 ఎకరాలకు గాను 2.7 ఎకరాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ 2.7 ఎకరాలకు 11 మంది యజమానులు ఉన్నారు. అంటే ఒక్కొక్కళ్ళకి సరాసరిన 25 సెంట్లు ఉంటుందేమో బహుశా. వీళ్ళంతా మా జీవనోపాధి పోయిందని గగ్గోలు పెడుతున్నారు. లాజికల్గా చూస్తే వ్యవసాయం ద్వారా ఉపాధి పొందాలి అంటే, ఒక కుటుంబం బతకాలి అంటే, లేదా వ్యవసాయం చేయాలన్నా కూడా అది 3 పంటలు పండే భూమి అయినా, మెట్ట భూమి అయినా, మాగాణి అయినా కనీసం ఒక అరెకరం అయినా ఉండాలి. కానీ వీళ్ళ భూములన్నీ కూడా గజాల్లో ఉన్నాయని చెప్పొచ్చు. మొత్తం 11 మందిలో ఒకరికి 1 సెంటే ఉంది, ఇద్దరికి 3 సెంట్లు, ఒకరికి 8 సెంట్లు ఉంది, ఇంకొక ఆయనకు 13 సెంట్లు ఉంది. ఇంత చిన్న విస్తీర్ణంలో వ్యవసాయం చేసి జీవనోపాధి పొందుతున్నామని చెప్తే నమ్మశక్యంగా లేదు. వీళ్ళలో ఎవరికి కూడా ఇప్పుడు ప్రభుత్వం తీసుకున్న భూమిలో అరెకరా లేదు. జీవనోపాధి పొందేంత ఆదాయం ఇంత చిన్న విస్తీర్ణంలో సాధించడం అంటే అది వ్యవసాయంలో పెద్ద రికార్డు అని చెప్పాలి. యాక్చువల్గా నేను కూడా రైతు బిడ్డనే, వ్యవసాయం గురించి నాకు తెలుసు. 3 సెంట్లో వ్యవసాయం చేసి ఏడాదికి సరిపడా ఆదాయం పొందటం మాత్రం ఇక్కడే వింటున్నా, వీళ్ళు చెప్తే వింటున్నాం. వీళ్ళు కేవలం రాజకీయం కోసమే భూములు ఇవ్వట్లేదని ఎవరికైనా అర్థమవుతుంది. రైతుకు భూమికి అవినాభావ సంబంధం ఉంటుంది. వంశపారంపర్యంగా వస్తున్న భూములు లేదా సొంత సంపాదనతో కొనుక్కున్న సొంత భూములు ఇవ్వాలంటే ఎవరికైనా బాధే. రైతు అనేవాడికి ఎవరికైనా బాధగానే ఉంటుంది. దాన్ని అర్థం చేసుకుంటారు. కానీ ఇక్కడ రాష్ట్ర విస్తృత ప్రయోజనాల కోసం, రాష్ట్ర రాజధాని కోసం 99.5% మంది రైతులు భూములు ఇచ్చిన తర్వాత ఈ మిగతా 0.5% రైతులు, 1% రైతులు ఇవ్వకపోవటం అనేది ఖచ్చితంగా దానికి రాజకీయ కారణాలు ఉన్నాయని భావించాలి, సహాయ నిరాకరణగా భావించాలి. ఇక్కడ ప్రభుత్వం పరిహారం బాగానే అనౌన్స్ చేసింది. పరిహారం ఏమీ తక్కువేమీ ఇవ్వలేదు. మిగతా చోట్ల మెట్ట ప్రాంతాల్లో అందరికీ 1250 గజాలు ఇస్తే ఎకరాకి ఇక్కడ 1450 గజాలు ఇస్తుంది.
అంటే గజం 40,000 పైచిలకు వేసుకున్నా కూడా 6 కోట్లు రమారమ్మి 6 కోట్ల వాల్యూ ఉంటుంది ఎకరాకు వచ్చే పరిహారం. అదే రాజధాని డెవలప్ అయిందనుకోండి, రేపు ఇంకో 4 ఏళ్ల తర్వాత ఇంకా పెరుగుతుంది, 6 కోట్లు 10 కోట్లు అవ్వచ్చు. ఆలోచన కలిగిన వాళ్ళు లేదా రాజధాని డెవలప్ కావాలనుకున్న వాళ్ళు ఇచ్చేశారు. కొంతమంది మాత్రం కేవలం రాజకీయ కారణాలు, అలాగే ఇంకో ఆలోచన కూడా ఉంటుంది వీళ్ళకి, రాజధాని మన పక్కనే వస్తే మన పొలాలకు ఇంకా ఎక్కువ రేట్లు వస్తాయి కదా అని అత్యాశపరులు ఉంటారు. అలాంటి వాళ్ళు భూములు ఇవ్వలేదు. వీళ్ళు ఎలా ఉంటారంటే, ఏదైనా ఒక ప్రాజెక్ట్ వస్తుందనుకోండి, దానికి నా పొలంలో రాకూడదు, నా పక్కోడి పొలంలో ప్రాజెక్ట్ వస్తే నా పొలానికి రేట్లు వస్తాయని ఆలోచించే టైప్ అనమాట. అలాంటి వాళ్ళు కూడా ఇందులో ఉన్నారు. వీళ్ళందరినీ కూడా ఈ భూసేకరణ దారికి తెచ్చే అవకాశం ఉంది. Like, share and subscribe to Rajaniti channel.